రైట్. విశ్లేషకులు లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఇప్పటి వరకు కేసీఆర్ పైనే విమర్శలు చేస్తూ రేవంత్ ఒక ఏడాది పాటు గడిపారు. ఇప్పుడు మరి కేసీఆరే డైరెక్ట్గా యాక్షన్లోకి దిగారు. ఈ ఎంట్రీతో రాజకీయ సమీకరణలు ఏమైనా తెలంగాణలో మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇక్కడ లక్ష్మణ్ గారు, కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ పార్టీలోనే లుక్కలుక్కలు స్టార్ట్ అయిపోయి ఆ అడ్వాంటేజీని కేసీఆర్ తీసుకోగలిగితే తప్ప, మామూలుగా అయితే కనుక ఇప్పట్లో సపోజ్ రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయనుకోండి, వాటిల్లో కానీ పెద్దగా విజయం సాధించే అవకాశాలు అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉండవు. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా బీజేపీ ఉంది, కానీ ఏం తక్కువ అంచనా వేయడానికి లేదు బీజేపీ పార్టీని కూడా. అందువల్ల కేసీఆర్ సరే రాజకీయ వ్యూహకర్త, తను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని కొన్ని వ్యూహాలు పన్నుతాడు, ఇవన్నీ మనం చెప్పుకోగలుగుతాం. కానీ మరి ఓడిపోయాడు కదా, గెలిచి తీరుతామనేటువంటి ధీమా ఉండి ఓటమి పాలయ్యారు కదా. అందువలన ఇక్కడ ఒక్కొక్కసారి అన్ని వ్యూహాలు పనిచేయవు. సరే మరి ఆయన ఎందుకో సంవత్సరం పాటు రెస్ట్ తీసుకున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో, ఏం వ్యూహాలు కొన్నాడో అన్నది ఇప్పుడు రంగంలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు బయటపడతాడు. ఏమేమి తను యాక్టివిటీ మొదలుపెట్టి ముందుకెళ్తాడు, ఏ విషయాల్లో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడతాడు, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం అనుకున్నాం. ఇప్పుడు ఇంకా ఎన్ని చెప్పినా 10 మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళారు. అది కోర్టులో ఏదో తీర్పు రావాలి. ఒకవేళ నెగిటివ్గా వస్తే కనుక ఉప ఎన్నికలు వస్తాయి, అందులో సత్తా వాళ్ళు చూపించుకుంటారు అనుకుంటున్నారు. కానీ ఇంకా ఉన్న వాళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళల్లో నమ్మకం వాళ్ళకు కుదరాలి కదా. అంటే మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో జమిలి ఎన్నికలు వచ్చినా లేదు, మామూలుగా 2028 ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించగలిగితే ఆ పార్టీతో నాయకులు ఉంటారు అనేది మళ్ళీ అధికారులకు వస్తాం. ఆ నమ్మకాన్ని మరి హరీష్ రావు, కేటీఆర్ కలిగించలేకపోయారా? కేసీఆర్ ఆ నమ్మకాన్ని కలిగిస్తారా అంటే నేనైతే కేసీఆర్ నమ్మకాన్ని ఇస్తారు. ఎందుకంటే పార్టీలో ఆయన పూర్తి అవగాహన ఉంది, నాయకులు ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఎలా ఏం చేయాలి అన్న దాని మీద అవగాహన ఉంది. కాబట్టి అధినాయకుడు ఏదైనా హామీ ఇస్తే ఆ హామీ కట్టుబడి ఉంటాడు అని అనుకున్నప్పుడు లీడర్లు ఖచ్చితంగా అధినాయకుడిని నమ్ముతారు. సో ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి రావటం వలన పార్టీ బలహీనపడకుండా యథాస్థితికి వచ్చే అవకాశాలు ఉంటాయని మాత్రం చెప్పగలుగుతాం. కానీ ట్రయాంగిల్ ఫైట్లో రేపు ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు ఊహించి మనం చెప్పలేము. కాంగ్రెస్ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. దేశ రాజకీయాలు మనం పక్కన పెడదాం. ఒక తెలంగాణ విషయం మాట్లాడుకున్నప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ పరిపాలనలో అసంతృప్తి కొంత ఉన్నా అది ఎవరి మీద కనిపిస్తున్నది? జనంలో వెళ్ళి అడగండి ఎవరైనా కూడా, రేవంత్ రెడ్డి సరిగా పరిపాలన చేయలేదు, రేవంత్ రెడ్డి సరిగా పరిపాలన చేయలేదు అని అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని అనటం లేదు. మీరు ఈ పాయింట్ కీన్గా చూడండి. జనంలోకి వెళ్ళి నేను కీన్గా వెళ్ళి మాట్లాడిన తర్వాతనే చెప్తున్నా మాట. ఎవరిని నోట వెళ్ళినా రేవంత్ రెడ్డి సరిగా పనిచేశాడు, ఏం చేశాడు చెప్పండి అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అని అంటలే. ఇప్పుడు రేపొద్దు రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి ముఖ్యమంత్రి రావచ్చు. అప్పుడు ఈ ఆలోచన జనంలో మార్పు రావచ్చు. రేవంత్ రెడ్డి అసంతృప్తి వేరే ముఖ్యమంత్రి ఎందుకుంటుంది, మార్పు అనేది వస్తుంది. అందువల్ల ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. అయితే మధ్యలో బీజేపీ పరిస్థితి ఏంటి అది కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకు అంటే ఇవాళ బీజేపీ కూడా ఏమైపోతున్నది అంటే రాను రాను కాంగ్రెస్ పార్టీ లాగా గ్రూపులుగా తయారై కూర్చోవచ్చు. ఇది కరెక్ట్ కాదు. ఉండొచ్చు, సిద్ధాంతపరంగా మేమంతా ఒకటే చెప్పచ్చు. కానీ జనంలోకి అలా సిగ్నల్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు అధ్యక్షుడు ఎవరిని చేయబోతున్నారు అనే దాని మీద 3 గ్రూపులుగా విడిపోయి ప్రచారం జరుగుతున్నది. ఇవాళ ఏకాభిప్రాయం కనపడడం లేదు. ఏం చేస్తారో తెలియదు. అందువల్ల డికే అరుణకి ఇస్తారా, లేకపోతే ఈటెల రాజేందర్కి ఇస్తారా, లేకపోతే బండి సంజయ్ మళ్ళీ తీసుకొస్తారా అనేది చర్చ జరుగుతున్నది.
ఇక్కడ అందరూ ఒకటే, మాలో ఎవరికి ఇచ్చినా కూడా ఒకటే పార్టీకి మేము పనిచేస్తాము అని వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీద కనపడుతున్నారా? మీరు చూడండి, కనపడలేదు. ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళదే. కిషన్ రెడ్డి వీళ్ళని సయోధ్య కుదుర్చలేకపోతున్నాడు ఆయన, నాకున్న అభిప్రాయం అది. అందువల్ల ఇక్కడ బీజేపీ ఎంత బలహీనపడితే బీఆర్ఎస్ పార్టీ అంత బలపడుతుంది. అది బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలి. బీజేపీ బలపడితే బీఆర్ఎస్ బలహీనపడుతుంది, కాంగ్రెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కాంగ్రెస్ కూడా బలహీనపడచ్చు అని మీరు అన్న ప్రశ్న వేయచ్చు. ఎప్పుడు బలహీనపడుతుంది అంటే కాంగ్రెస్ లో కూడా గ్రూపు తగాదాలు ఉండి, ఏదైనా ఇప్పటికే 17 మంది వెళ్ళి ఏదో రాష్ట్ర సమావేశం జరుపుకొని రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్నారు అనే వార్తలు వస్తున్న తరుణంలో వాళ్ళ ఎమ్మెల్యేని బహిరంగంగా కూడా నేను జనాల్లోకి వెళ్తే కేసీఆర్ పాలనే బాగుంది అని అని నన్ను అడుగుతున్నారు, నాకు చెప్తున్నారు అని ఆయనే బహిరంగంగా చెప్పారు కదా. అదే మరి అందుకని ఇక్కడ ఇప్పుడు జనం అంతా అలాగే అనుకుంటారు కదమ్మా. ఇప్పుడు ఒక ప్రభుత్వం మారిన తర్వాత, అరే ఆయన ఆ కాలంలో ఇలా ఉండేది, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏం చేశారు, కంటికి ఏం రిజల్ట్ కనిపిస్తున్నది అనేది వచ్చినప్పుడు, ఏమి కనపడనప్పుడు ఖచ్చితంగా అరే ఆయన మేలు కదా ఆయన వచ్చి ఏం చేశాడని అంటారు. అయితే ఇక్కడ తేడా అనేది మీకు స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీద కాదు, అది రేవంత్ రెడ్డి మీదనే. ఎవరైనా అడగండి, రేవంత్ రెడ్డి సరిగా పరిపాలన చేయాలంటున్నారు. కరెక్ట్. అందువలన ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్ గా ఏం కనపడడం లేదు. ఏముంది, ముఖ్యమంత్రి కూడా వస్తాడు, అదే పెద్ద విషయం కాదు కదా, దాంట్లో తప్పు కూడా ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఉంటుంది, ఆలోచిస్తారు వాళ్ళు కూడా. రైట్ అండి. అదే మనం వస్తే కనుక మనకు ప్రయోజనం ఉంటుంది, నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆలోచించుకుంటారేమో చూడాలి. చూద్దాం. రైట్. అయితే వాసుదేవ్ గారితో పడదాం. వాసుదేవ్ గారు, కేసీఆర్ జనాల్లోకి వెళ్ళేటప్పుడు